ఇక ఇక్కడ ఇంకొక వార్త, బాలయ్యకు పద్మభూషణ్, మందకృష్ణకు పద్మశ్రీ అంటూ నిన్న ప్రకటించినటువంటి పద్మ అవార్డులలో 7 అవార్డులు మన తెలుగు రాష్ట్రాలకు దక్కినాయి. దాంట్లో 2 ఒకటి మందకృష్ణ మాదిగ, ఇంకొకటి నాగేశ్వర్ రెడ్డి. సో మిగిలిన పద్మాలు ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, బాలయ్యకు పద్మభూషణ్, మందకృష్ణకు పద్మశ్రీ. ఏఐజీ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ అధినేత డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ అంటూ, ఇక ఈయన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ప్రముఖ డాక్టర్. సో తనకి ఇక్కడ అట్లే మందకృష్ణ మాదిగకి ఈ పురస్కారం దక్కడం అనేది తన సుదీర్ఘ కాలం పాటు చేసినటువంటి పోరాట ఫలితం అని అనుకోవచ్చు, లేదా పోరాట పటిమకు గుర్తించి ఆయనకి ఈ అవార్డు ఇచ్చినట్టుగా అందరూ కూడా నిన్నటి నుంచి మాట్లాడుకుంటూ ఉన్నారు. సో మరి దీని వెనకాల మరి రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నటువంటి రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు, స్థాపకుడు, ఎంఆర్పిఎస్ స్థాపకుడు, రేపొద్దున రిజర్వేషన్లను సాధించలేని పరిస్థితి వస్తే గనక ఈ పద్మశ్రీ అవార్డు తీసుకుంటే, ఇప్పుడు ఈ అవార్డును ఏ రకంగా భవిష్యత్తులో మరి మాదిగలు కానీ మాలలు కానీ ఎట్లా మాట్లాడతారు, ఏ పరిస్థితులు ఉంటాయి, అవన్నీ కూడా భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. రిజర్వేషన్లను సాధించలేని క్రమంలో పద్మా తీసుకొని పద్మాలు నీకు వస్తే సరిపాయనా, లేదా నీకు పదవులు నీకు వస్తే సరిపాయనా, ఇంకా పెట్టినటువంటి నువ్వు చెప్పినటువంటి మాటలన్నీ ఎక్కడ పోయినాయి అని చెప్పి భవిష్యత్తులో ప్రశ్నలు ఉత్పన్నమైతే, సో అటువంటిది జరగకుండా ఉండాలని అందరూ కోరుకుంటూ ఉన్నారు. సో న్యాయపరమైనటువంటి ఆ పోరాటానికి మద్దతు కూడా అందరినీ కూడగడతా ఉన్నారు. అన్ని వర్గాలు, బీసీలు, అగ్రవర్ణాలు అందరూ కూడా వాళ్ళకు మద్దతు తెలిపినప్పటికీ మాల మహానాడు మాత్రం ఒప్పుకోవట్లేదు. ఎట్టి పరిస్థితులలో దీన్ని జరగనివ్వబోమని చెప్పి మాల మహానాడు అంటూ ఉంది. సో భవిష్యత్తులో ఇది విమర్శలకు తావిస్తుందా, లేదంటే తనకి నిజంగా పద్మం ఇంకా అందాన్ని అంటే తన ఇంకా సంతరిస్తుందా, ఇంకేదన్నా అడిషనల్గా తనకి అడ్వాంటేజ్ అవుతుందా అనేది ఒకసారి మనకు కాలం నిర్ణయిస్తుంది అది. సో తెలంగాణ నుంచి 2కి, ఏపీ నుంచి 5గురికి పద్మ అవార్డులు. దేశవ్యాప్తంగా 139 మందికి పురస్కారాలు ప్రకటించిన కేంద్రం అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ, సీఎం రేవంత్ అంటూ ఇది తెలంగాణ ప్రజలకు అవమానం అంటూ గద్దర్, చుక్కారామయ్య, అందశ్రీ, గోరటెంకన్న వంటి ప్రముఖులను పరిగణలోకి తీసుకోకపోవడంపై సీఎం అసంతృప్తి. పద్మ పురస్కారాల్లో వివక్షపై ప్రధానికి లేఖ పంపే యోచన అంటూ వీళ్ళు అడిగేది ఏంటంటే, ఇది తెలంగాణ ప్రజలకు అవమానం జరిగింది. సో వీళ్ళిద్దరికే కాదు, ఇంకా గద్దర్కి, చుక్కారామయ్యకు, అందశ్రీకి, గోరటెంకన్న వంటి ప్రముఖులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉండే కదా అని చెప్పి మన సీఎం అసంతృప్తి చెందినట్టుగా అక్కడ కేంద్రం అంటే బీజేపీ అని, బీజేపీ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకే ప్రకటించుకున్నారని చెప్పడానికి ఇక్కడ ఈ వార్త. సో ఈ పురస్కారాల వివక్ష ఉన్నది. ఈ వివక్షను మేము ఖచ్చితంగా ప్రధానమంత్రికి లేఖ పంపిస్తామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు.